వాట్సాప్ హ్యాకింగ్ అవుతుంది కదా ఈ మధ్య అందరిది. నేనే హ్యాకర్ని, మీ ఫోన్ హ్యాక్ చేశాను, మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీస్ అన్ని నాకు వస్తాయి. సో నేను వాట్సాప్ డౌన్లోడ్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేద్దామని అనుకుంటాను. బట్ మన వాట్సాప్ ని యూజ్ చేయకుండా, అసలు లాగిన్ అవ్వకుండా ఈ విధంగా స్క్రీన్ వచ్చేలా చేయొచ్చు. ఇలా వస్తే ఇక్కడ పిన్ ఇస్తేనే గానీ మీ వాట్సాప్ ఓపెన్ కాదు. సో ఈ పిన్ మీకే తెలుస్తుంది. హ్యాక్ చేసిన హ్యాకర్కి అయితే తెలియదు కదా. సో ఈ విధంగా మనం సెట్టింగ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ ని ఓపెన్ చేశాక స్క్రీన్ ఈ విధంగా కనబడు. లేదంటే ఈ ప్రొఫైల్ పిక్ ఉంది కదా, ఇందులో కానీ ఆప్షన్ ఉంటది. ఏమిటి అంటే అకౌంట్ అనే ఆప్షన్. ఇందులో చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఇదే ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. క్లిక్ చేస్తే ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ అని ఉంటుంది. అంటే మీరు దీన్ని టర్న్ ఆన్ పై క్లిక్ చేసినట్లయితే 6 డిజిట్ నంబర్ ఇవ్వాలి. ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అవతల హ్యాకర్ కి ఈ పిన్ తెలియదు కాబట్టి మీ మొబైల్ నంబర్ ని హ్యాక్ చేసినా, ఆ మొబైల్ నంబర్ తో వాట్సాప్ లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది చూడండి, ఆ ఓటీపీ తనకు వచ్చినా కూడా మన వాట్సాప్ లోకి ఎంటర్ కాలేడు. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ ఎంటర్ చేయనంత వరకు. ఇప్పుడు ఈ పిన్ పెట్టుకోండి. వన్స్ పెట్టుకున్న తర్వాత మరలా కన్ఫర్మ్ పిన్ అని అడుగుతుంది. సేమ్ మీరు పెట్టుకున్న 6 డిజిట్లు రిపీట్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొకటి చేయాల్సిన పని ఏమిటి అంటే యాడ్ ఈమెయిల్ ఇన్ కేస్ యూ ఫర్గెట్ యువర్ పిన్. మీరు పెట్టుకున్న ఆ 6 డిజిట్ పిన్ మర్చిపోతే మీరు మీ వాట్సాప్ ని ఓపెన్ చేయలేరు. అసాధ్యం అనమాట. కాబట్టి అటువంటి టైంలో మీకు ఈమెయిల్ యూజ్ అవుతుంది. ఈ ఈమెయిల్ ఇచ్చినట్లయితే ఈ ఈమెయిల్ కి సమ్ ఏదో ఓటీపీ వస్తుందా, ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మళ్ళా మీరు కొత్తగా 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ మెయిల్ ఇవ్వడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మెయిల్ ఇస్తున్నాను, యాడ్ మెయిల్. ఇవ్వకపోయినా పర్లేదు, స్కిప్ కొట్టేస్తే ఓన్లీ 2 స్టెప్ వెరిఫికేషన్ గా 6 డిజిట్ పిన్ పెట్టినట్టే అవుతుంది. బట్ పిన్ మర్చిపోవచ్చు. మనం మర్చిపోయినప్పుడు ఈ ఈమెయిల్ మనకి పనికొస్తుంది. సో నేను ఈమెయిల్ ఇచ్చాను, నెక్స్ట్ పై క్లిక్ చేశాను. వెరిఫైయింగ్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా వస్తుంది. సైన్ ఇన్ ఇంటూ వాట్సాప్ అని చెప్పేసి, సో మీరు కంటిన్యూ యాజ్ అని పెట్టేసి మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో వెరిఫైడ్ అని వచ్చింది కదా, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సెక్యూర్లీ వెరిఫైడ్ ఆన్ దిస్ డివైస్. కంటిన్యూ పై క్లిక్ చేయండి. అంతే. 2 స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా 6 డిజిట్ పిన్ పెట్టుకున్నారు. అదే విధంగా ఈమెయిల్ కూడా అప్డేట్ చేసుకున్నారు. నేను మళ్ళా వాట్సాప్ చాట్ దగ్గరికి వద్దామనుకుని ఇలా ఓపెన్ చేస్తాను. చూడండి, 2 స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది. నేను నా 6 డిజిట్ 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ ఇస్తేనే చాట్ అనేది ఓపెన్ అయింది. చూసారా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.